నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపెంట రోడ్డులో ఉన్న జెడ్పీ గ్రౌండ్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు, వార్డుల నాయకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ చిన్నారులు, యువకులు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ వంటి క్రీడల కోసం ఈ గ్రౌండుకు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే గ్రౌండ్ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో ఆటలు నిర్వహించుకోవడం కష్టంగా మారింది. కొంతమంది పిల్లలు మొక్కల కారణంగా గాయపడే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వార్డుల్లోని నాయకులు స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మునిసిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నుంచే జెడ్పీ గ్రౌండ్లో ప్రత్యేక సిబ్బందితో పిచ్చి మొక్కల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. భారీగా పెరిగిన మొక్కలను యంత్రాలతో తొలగిస్తూ గ్రౌండును పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమం కొనసాగుతోంది. స్థానిక ప్రజలు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు, క్రీడాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్న మునిసిపాలిటీ అధికారులను కూడా అభినందించారు. ఇకపై గ్రౌండును క్రమం తప్పకుండా శుభ్రపరిచి క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో పెద్దలు, గౌరవనీయులు, నా రాజకీయ గురువు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా నమస్కరిస్తూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కేఎంసి కావలి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఈరోజు తుమ్మలపెంట రోడ్డు జెడ్పీ బాయ్స్ స్కూల్ పక్కన ఉన్నటువంటి జెడ్పీ బాయ్స్ గ్రౌండ్ ఏదైతే ఉందో తుమ్మలపెంటలో రోడ్డులో దాన్ని ఇక్కడ ఎక్కువ శాతం పిల్లలు క్రికెట్ కి, వాలీబాల్ కి, ఫుట్బాల్ కి ఆడుకోవడానికి ఎక్కువ శాతం యూజ్ చేసుకుంటా ఉంటారు క్రీడలకు. అందుకోసం ఇక్కడ ఏంటంటే ఆడుకోవడానికి వచ్చిన ప్రతి పిల్లవాడి కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఇక్కడ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినప్పటికీ ఇక్కడ పిచ్చి మొక్కలు ఎక్కువ శాతం పిచ్చి మొక్కలు ఉండడం వలన వాళ్ళు ఆడుకోవడానికి ఈ గ్రౌండ్ సహకరించట్లేదు. అందువల్ల మేము అందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 10, 11, 12 వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చే క్రీడాకారులు అందరూ కూడా కావలిపట్నం నుంచి ఎవరైతే క్రీడాకారులు అందరూ వస్తారో వాళ్ళందరూ కూడా కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సార్, ఈ సమ్మర్ లో పిల్లలందరూ కూడా మొబైల్స్ ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రాపర్ గ్రౌండ్ లేక, గ్రౌండ్ ఉన్నప్పుడు కూడా అక్కడ పిచ్చి ముక్కలు ఎక్కువైపోయినాయి సార్. దాన్ని బాగు చేపిస్తే మీ సహకారంతో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా క్రీడలకి మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్ గా ఉంటారని చెప్పేసి చెప్పిన వెంటనే మరుక్షణమే సార్ ఆదేశాల మేరకు కేఎంసీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము వెళ్ళిన తక్షణమే మున్సిపల్ డిఈ గారు కూడా అక్కడి నుంచి జేసీబీని పంపించి మీకు కావాల్సిన మొత్తం చేపించుకోండి, పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర నుండి మొత్తం కొట్టించేసేయండి అని చెప్పేసి వాళ్ళ సిబ్బంది కూడా పంపించి వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు. దీనికి మేము అందరం కూడా కృతజ్ఞతలు కలుపుతున్నాం. మా పర్టికులర్ గా మా ముస్లిం బజార్లో కానీ, మా అరుంధతి వార్డులో కానీ ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఇంట్లో కంటే కూడా ఎక్కువ ఇక్కడ మాక్సిమం టైము హాలిడేస్ లో సమ్మర్ లో పర్టికులర్ గా ఏంటంటే గ్రౌండ్ లో జరపడం ఉంటుంది. దీనికి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఈ సమక్షంలో నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.